शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। కక్షలు పెంచుకొని మొన్న సర్పంచ్ ఓడిపోయాడు 50 లక్షలు 60 లక్షలు పెట్టి మందు తాగి ఇప్పుడు హాస్పిటల్ విషయం తాగి ఇటువంటి వాతావరణం అంతా మన గ్రామ పంచాయతీని అని చెప్తే పెద్దలు ఏ పేరు చెప్తే ఆ పేరుకు మేము కట్టుబడి ఉంటామని చెప్పి కట్టుబడి ఉన్నటువంటి దళిత సోదరులకు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కొండారెడ్డిపల్లి గ్రామానికి నూతనంగా ఎన్నికైన ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈరోజు సన్మాన కార్యక్రమ ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి గ్రామ పెద్దలు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ మా కేమిరెడ్డి సార్కి, మా గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ యనమల కృష్ణారెడ్డి సార్ గారికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలోనే తొలుత ఏకగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ నేను ఒక్కనే. రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నటువంటి గ్రామం కొండారెడ్డిపల్లి. ఇక్కడ ఎలక్షన్ జరుగుతుందా ఇనామం జరుగుతుందా అని వెయిట్ చేస్తున్న క్రమంలో మొట్టమొదటిగా ఒకటే నామినేషన్ తోటి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదే క్రమంలో రాష్ట్రం మొత్తం కూడా ఇనామస్ ఎంత సాధ్యమైతే అన్ని చేయాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ లక్ష్యంలో మొదటి భాగం మా కొండారెడ్డిపల్లి అయినందుకు మా గ్రామ ప్రజలందరికీ ఈ ఇనామినేషన్గా ఎన్నుకోబడినందుకు సహకరించిన గ్రామ ప్రజలకు, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి సోదరులు మా కొండారెడ్డిపల్లి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణారెడ్డి గారికి, మరియు వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ మేము గ్రామ ప్రజల